హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే లేసేసి వాళ్ళ వంటతో అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను చారు అయితే పెడుతున్నాను. ఇది చారు పెట్టమన్నారు పిల్లలు వాళ్ళ, అందుకని చెప్పేసి అది పెట్టేసిన తర్వాత ఇప్పుడు పప్పు అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ పాలకూర పప్పు అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ పప్పు అయితే రెడీ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అయితే పెట్టగా, కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల వీడియో అయితే పెట్టట్లేదు. చూస్తాను ఇప్పటి నుంచి కొంచెం వీలు చేసుకొని అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలు పెట్టకపోవడం అంటే మనకు రెవెన్యూ కూడా తక్కువనే వస్తుందన్నమాట. షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఫుల్ వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి అంటే వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి తీసినవి అయితే, కానీ అవి ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవంతా పెండింగ్లో ఉన్నాయన్నమాట. అవన్నీ చేసుకునేసరికి నాకు కొంచెం టైము చాలా పడుతుంది కదా అని చెప్పేసి వాటిని అయితే డిలే చేసుకుంటూ వస్తున్నాను. ఇంక వాళ్ళైతే ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేద్దాంలే, మళ్ళీ ఛానల్ అయితే కొంచెం డల్ అయిపోతుంది కదా అని చెప్పేసి వీడియోస్ అయితే రోజు మనము యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కన్ఫామ్గా నాలాగైతే మీరు తప్పు చేయకండి. కన్ఫామ్గా అయితే వీడియోస్ అయితే పెట్టాలి. ఏంటంటే నేను మానిటైజేషన్ అయినాక వీడియోస్ అయితే డైలీ అయితే పోస్ట్ చేయలేను. దానివల్ల నాకు ఇప్పటికీ రెవెన్యూ అనేది తక్కువనే వస్తుందన్నమాట. మనము డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేయాలన్నమాట. వీడియో అయితే మనము డైలీ ఒక వీడియో పోస్ట్ చేసినామంటే మనకు యూట్యూబ్ అనేది ఏంటంటే మనకు పుష్ చేస్తుందన్నమాట. సజెషన్లోకి మన ఒక 10 మెంబర్స్కి పంపించేది. అలాగే మనం రోజు వీడియోస్ పెడితే ఒక 20 మెంబర్స్కి అట్లా రోజు అనేది పంపిస్తుంది అనమాట. మనం వీడియోస్ పెట్టలేమనుకో యూట్యూబ్ అనేది మనవి వీడియోస్ అనేది డిలే చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే పెట్టాలి, ట్రై చేస్తున్నాను రోజు పెడదామని, కానీ కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అయితే అందుకని పెట్టట్లేదు. అందుకని చెప్పేసి షార్ట్ వీడియోస్ అన్నా పెడదాంలే, ఎందుకంటే ఇంకా ఫుల్ వీడియో పెట్టలేక షార్ట్ వీడియో పెట్టలేక అసలుకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీడియోసే పెట్టకుంటే బాగుండదు కదా, ఇంకా మనకే కొంచెం లాస్ అవుతాం కదా అని చెప్పేసి ఇంకా పెడదామని వాళ్ళైతే షూట్ చేశాను. చాలామంది అయితే అడుగుతున్నారు, అక్క నువ్వు బయట అంటే నేను వేరే వర్క్ చేస్తాను కదా, ఆ వర్క్ మళ్ళీ ఇంట్లో వర్క్ మళ్ళీ యూట్యూబ్ ఇవన్నీ ఎట్లా మెయింటెనెన్స్ చేస్తావు అక్క అని అడుగుతారు. ఏం లేదు, అన్నీ చేసుకుంటూ పోతే అన్నీ సింపులే అనిపిస్తుంది మనకు. ఏదైనా మనం సాధించాలి అంటే నాకైతే ఇది ఫ్యాషన్ అనమాట. నాకైతే ఇష్టము వీడియోస్ అంటే మన వీడియోస్ మనం చూసుకోవడము, అదంటే నాకు చాలా ఇష్టము. ఏంటంటే ఎప్పుడైనా మనము అంటే మన చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి వీడియోస్ చూసుకోవడము, అమ్మ ఇంత చిన్నగా ఉన్న వాళ్ళు ఇంత పెద్దగా అయిపోయిందా అని చిన్న ఉన్నప్పుడు వీడియోస్ ఇప్పటి వీడియోస్ అయితే నేను బాగా చూసి మోటివేషన్ అయితే ఉంటాను. ఏంటంటే అప్పుడు ఉన్న వీడియోస్ మనం ఏంటంటే ఫొటోస్ దిగినా మనకి వీడియోస్ ఉన్నా డెలీట్ అయిపోతాయి కదా, ఈ మనం యూట్యూబ్లో అయితే ఎప్పటికీ ఉండిపోతాయి. అందుకని చెప్పేసి నాకైతే చాలా ఇష్టము. మన ఫ్యామిలీని మనం ఎప్పుడు చూసుకుంటూ ఉంటాం కదా అని చెప్పేసి నాకైతే చాలా ఇష్టం. అందుకే నాకైతే ఫస్ట్ ఎవరు నాకు యూట్యూబ్ చేయమని ఎవరు సజెషన్ అయితే ఇవ్వలేరు. నేనైతే ఊకే యూట్యూబ్లో వీడియోస్ అయితే చూసేదాన్ని. బాగా చూసినప్పుడు నేను అనుకునేదాన్ని, ఎందుకు నేను కూడా వీడియో చేస్తే బాగుంటుంది కదా అనే థాట్ అయితే నాకు వచ్చింది. అప్పటికి నేను ఛానల్స్ అయితే ఒక 2-3 ఛానల్స్ అయితే పెట్టినా, నాకు అన్ని ఛానల్స్ పెట్టినా నాకైతే ఏది రీచ్ కాలేదనమాట. ఈ విక్కీ అడ్డా ఛానల్ మా బాబు పేరు మీద మా తమ్ముడు క్రెడిట్ చేసి ఇచ్చిండు. అయితే నేను ఇంతకుముందు పెట్టిన ఛానల్స్ అన్నీ కుకింగ్ వీడియోస్ అట్లా పెట్టేదాన్ని, కానీ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేసేదాన్ని కాదు. ఈ ఛానల్ పెట్టిన తర్వాత మా బాబు పేరు మీద అయితే, అంటే బాబు పేరు విక్కీ అనమాట, నిక్ నేమ్ వచ్చేసి, అందుకని విక్కీ అడ్డా అని పెట్టిందనమాట. కానీ ఇంకా అదే పేరు ఉంది కదా అని చెప్పేసి నేనైతే దాంట్లోనే ఫస్ట్ మా బాబువి వీడియోస్ ఏంటంటే వాళ్ళు ఆడుకునేటివి అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. ఇంకా మెల్లమెల్లగా బ్లాగ్స్ స్టార్ట్ చేద్దాంలే, ఇంకా పిల్లలు అయితే ఎందుకు మళ్ళీ వాళ్ళకి స్టడీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి
నేను మెల్లమెల్లగా నా బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసిన 1 ఇయర్‌కే నాకైతే ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది. చాలా మంచి రీచ్ వచ్చిందనమాట. కానీ రీచ్ వచ్చింది కానీ నేనేంటంటే వీడియోస్ అయితే నాకు అప్పుడు తెలవదనమాట. వీడియోస్ డైలీ పెట్టాలి అని. అంటే కొన్ని బ్లాగ్స్ చూడడం వల్ల అప్పటినుంచి నేను ఏంటంటే మనం ఛానల్లో డైలీ వీడియోస్ పెడితే మనకు యూట్యూబ్ అనేది మనకి డాలర్స్ అనేది డైలీ పడతాయన్నమాట. మనకు వైటీ స్టూడియోలో అవైతే కనిపిస్తాయి అనమాట. మనం వీడియోస్ పెడుతుంటే రెవెన్యూ ఎంత వస్తుంది మనకని చెప్పేసి వైటీ స్టూడియోలో అయితే తెలుస్తుంది అనమాట మనకి. ఇంక అప్పుడైతే నాకు అది మనకి కనిపించేది కాదనమాట. ఈ మధ్యలో అయితే వైటీ స్టూడియోలో అయితే నేను చూడడం జరిగింది. అంతకుముందు చూసేదాన్ని కాను. మనకి ఎంత డాలర్స్ వస్తుంది ఏందనేది ఫస్ట్‌లో అయితే నాకు అసలుకి ఈ యూట్యూబ్ గురించి అయితే అస్సలు తెలవదనమాట. ఇంకా ఏంటంటే అట్లా చూసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే కొంచెం తెలిసిపోతుంది. వీడియోస్ కూడా ఫస్ట్‌లో అయితే నేను షూట్ చేయడము, ఎడిటింగ్ చేయడము చాలా టైం పట్టేది. మా వారైతే ఎప్పుడు ఇక ఫోనేనా ఇక ఏంటంటే కళ్ళు ఇబ్బంది అయితే కళ్ళు పాడైపోతాయి, ఎప్పుడు ఎనీ టైం ఫోనే చూస్తావు అని అరిసేవాడు. కానీ ఎందుకో నాకైతే ఇంట్రెస్ట్ ఎంత తిట్టినా ఎంత చేసినా కానీ నాకేంటంటే ఒకరోజు వీడియో పెట్టకపోయేసరికి మళ్ళీ ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టలేను కదా, పెట్టాలి అని అనిపించేది. వీళ్ళు ఇట్లా అన్నా కానీ నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. ఏంటంటే మనకి అంటే ఛానల్ గ్రోత్ కాకుండా మానిటైజేషన్ కాకుండా ఉంటే నేను కూడా వదిలేసేదాన్నేమో. కానీ ఛానల్ అనేది మనకు మానిటైజేషన్ అయింది కాబట్టి ఒక మెట్టు మనం ఎక్కినాం. యూట్యూబ్ అనేది మనని యూట్యూబ్ పార్ట్నర్ కింద మనం తీసుకుంది కాబట్టి మనం యూట్యూబ్కు పార్ట్నర్గా అయినాం కాబట్టి ఇంకా చేయాలి. చేస్తే ఒక 2-3 ఇయర్స్ టైం అయితే కంపల్సరీ పడుతుంది. ఏంటంటే మనకు అప్పుడే రీచ్ అనేది రాదు. మనం ఎంత కష్టపడితే యూట్యూబ్లో అంత మనకు రీచ్ ఉంటుంది అని నాకైతే ఈ మధ్యలోనే తెలిసింది. చాలా కష్టపడాలి యూట్యూబ్లో అయితే. మన కష్టానికి తగిన ఫలితం అయితే కంపల్సరీ ఉంటుందని నేను అంటున్నా. చాలా బాగా చాలామంది వీడియోస్ అయితే దాని మీదే ఫోకస్ పెట్టి చేస్తారు. కానీ నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను మళ్ళీ డ్యూటీ చేసుకుంటాను కదా, అక్కడ ఇక్కడ వెళ్ళి ఇంట్లో వర్క్ చేసుకోవడం వల్ల కొంచెం ప్రెషర్గా అనిపించి అప్పుడప్పుడైతే వీడియోస్ అయితే ఇంకా డైలీ చేస్తూ ఉంటాను. కానీ యూట్యూబ్లో మాత్రం మనకి మంచిగా రీచ్ అయిందంటే మనం కంపల్సరీగా ఏంటంటే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇంక ఈ మధ్యలో అయితే నేను చాలానే వీడియోస్ కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే ఇంకా పెట్టట్లేదు. కానీ రీచ్ కూడా కావట్లేదు. మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కదా, 1K పైనే ఉన్నారు. కానీ వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి. దానివల్ల కూడా కొంచెం ఏంటంటే మీరు వీడియోస్ మంచిగా చూసి నన్ను మోటివేషన్ చేస్తే నేను కూడా కొంచెం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది షార్ట్స్ వీడియోస్ అయితే కొంచెం ఇట్లా చూసి స్కిప్ చేయంగానే మనకైతే వ్యూ అయితే జనరేట్ అవుతుందన్నమాట. ఇక లాంగ్ వీడియోస్ కంటే కొంచెం చూసిన తర్వాత జనరేట్ అవుతుంది. అట్లా అని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టాలి. ఇంకా ఈ మధ్యలో అస్సలకి పెట్టట్లేదు కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది అయితే టైం ఎక్కడ ఉంటుంది అక్క మీకు ఇవన్నీ చేయడానికి అని అంటారు. కానీ మనం చేసుకుంటూ పోతే మనకు అంటే ఈరోజు కష్టం అయ్యి ఉండొచ్చు, కానీ రేపటికి మనకి ఈజీగా అనిపిస్తుంది. ఒక 2-3 డేస్ మనకు కష్టం అనిపిస్తుంది. కానీ తర్వాత నేనైతే ఎక్కువ శాతం అయితే టెక్ ఛానల్స్ చూసి ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎట్లా షూట్ చేయాలి వీడియోస్, మనం ఎక్కడ కెమెరా పెట్టుకోవాలి, ఎట్లా మనం షూట్ చేసుకోవాలి, మనం కుకింగ్ చేసేటప్పుడు ఎట్లా, మనము వేరే వర్క్ చేసేటప్పుడు ఎట్లా అనేది నేను బాగా చూసేదాన్ని. నేను ఎక్కువ శాతం అయితే టైం కేటాయించిందంటే వీటికే ఒక 1-2 మంత్స్ అయితే ఎక్కువ నేను టైం కేటాయించి ఆ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది నేర్చుకున్నాను. ఆ తర్వాత వీడియోస్ అనేది మెల్లమెల్లగా పోస్ట్ చేస్తూ ఉన్నాను కొన్ని అట్లా. కానీ మనకి రీచ్ కాదు యూట్యూబ్లో, మనకు సక్సెస్ కాదు అనేది ఏం లేదండి. ఎప్పుడో ఒకప్పుడైతే కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుంది. ఆ నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే మనం వేరే ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళైతే కొంతమంది తొందరగా రీచ్ అవుతాయి. కొంతమంది అంటే మనము వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే మనకి వ్యూస్ రావాలి ఇవన్నీ అంటే మనం మాట్లాడే పద్ధతి కానీ, మనం చేసే వీడియోస్ కానీ, కంటెంట్ కానీ అన్నీ బాగుంటే మనకు తొందర రీచ్ అవుతుంది. అదే మన కంటెంట్ బాగాలేదనుకో కొంచెం లేట్గా రీచ్ అవుతుంది కానీ లేట్గా రీచ్ అవుతుంది. అంటే మనం యూట్యూబ్ ఏంటంటే యూట్యూబ్లో మనం ఫాస్ట్గా మాట్లాడాలి, భయపడకుండా
మొహమాటం లేకుండా. కానీ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు వీడియోస్లో మాట్లాడాలంటే అంత ఫాస్ట్గా మాట్లాడలేరు. ఏంటంటే కొంచెం మొహమాటం అట్లా ఉంటుంది, మాట్లాడలేకపోతాము. ఏంటంటే మనము ఫస్ట్లోనే వీడియోస్ పెడతాం కదా, కొంతమంది ఏమో ఫాస్ట్గా మాట్లాడగలుగుతారు, కొంతమంది ఏమో మాట్లాడలేరు అనమాట. అది ప్రాబ్లం వల్ల వీడియోస్ మనం ఛానల్ స్టార్ట్ చేయంగానే మనము మంచిగా ఒక స్కిట్ రాసుకొని మంచిగా వీడియోస్ పెట్టినామనుకో మంచి రీచ్ అనేది మనకి చాలా బాగా అవుతుంది. ఇంకా నేనైతే నా వీడియోస్లో అయితే బ్లాగ్సే ఉంటాయండి ఎక్కువ శాతము. నా ఫ్యామిలీ గురించి, నేను ఎటు వెళ్తున్నా, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఎక్కడ వెళ్ళినప్పుడైనా నా వీడియోసే ఉంటాయి. కానీ అందుకని నాకు కొంచెం రీచ్ అనేది కొంచెం మంది ఇష్టపడతారు. ఏంటంటే నేను వీడియోస్ పెట్టేటివి కొంతమందికి ఇష్టం ఉండదు, అట్లా స్కిప్ చేస్తూ ఉంటారు కదా, దానివల్ల మనకు వ్యూస్ అనేది తక్కువ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసిరా, నేను ఇంతకుముందు అయితే కిచెన్లో వేసిన షీట్ ఉంది కదా, అదైతే కొంచెం మిగిలితే ఇక్కడ మిషన్కి అయితే అది కొంచెం ఏంటంటే ఇట్లా మనం మిషన్ కుట్టేటప్పుడు శారీస్ అయితే మిషన్కి పట్టేసినట్టు పోగులు అనేటివి వచ్చేస్తున్నాయి. దానికని చెప్పేసి కొంచెం అయితే ఇది మిగిలిందనమాట షీట్. మిగిలితే ఈ మిషన్కి అయితే నేను, బాబు, పాప ముగ్గురం కలిసి వేసినాము. చాలా స్మూత్గా అనిపించింది, కొత్త లుక్ వచ్చింది. మిషన్ అయితే చాలా బాగా అనిపించింది, నాకైతే మంచిగా అనిపించింది. ఇప్పటి నుంచి అయితే ఇంకా ఏంటంటే మిషన్ కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదని అనిపిస్తుంది అనమాట. మంచిగా నీట్గా మంచిగా వేసిండు మా బాబు, చాలా బాగా వేసిండు. ఇది అంటే కిచెన్ దగ్గర వేసిన దగ్గర కొంచెం ముడతల్లాగా వచ్చినాయి, కానీ మిషన్కి అయితే ఏ ముడతలు రాకుండా మనం ఏంటంటే ఏటీఎం కార్డు ఉంటుంది కదా, పాతది ఒకటి ఉండే, దాంతో అయితే సెట్ చేసుకుంటూ వేసిండు. నీట్గా అయితే క్లీన్గా వచ్చింది. ఇదేనండి వీడియో. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్